అక్కడ ఫుల్ ఫుల్ అయింది కుర్చీ మరి వాళ్ళు 500 ఆగవచ్చు కథ అయిపోయినాక వాళ్ళు 500 గుడ్రాకే చేసి కొడుకు నాకే 500 ఇంత సప్లై తాగినోడు చాలా పని కట్టాలి. నువ్వు ఇస్తానంటే నాకు ఎంతో ఆశ కలిగింది. నీటికి నిన్ను అటంకాలు చెప్పినావు. నువ్వు ఇచ్చే విధానం ఎట్లా, నేను తీసుకునే మార్గం ఎట్లా తండ్రి? మరి విద్య మరి తీసుకునే విధానం ఇది కాదు, నేను ఇచ్చే విధానం అది కాదు. నీ పాదాల దగ్గర పెట్టి ఆ స్థలాలు వేసి కన్ను ముద్దు పిట్ట వల్ల అంగిలు దొరికితే అంగిల మంది సంతరైపోదు బిడ్డ. వస్తుంది బారా పిట్ట పిల్ల మీద అంగిళ్ళు ప్రబలించుతున్నది ఒకనాడు వచ్చిన లోకాల శంకరుడు మరి పొలం సీత పట్టుకొని కానీ శ్రీ యాభైకి అంత పొలం సీత పట్టి 3 పొలాలు సీత పట్టి మరి నొట్టికాడ కొట్టేటి విద్య. మరి సంతానం అంటే బాగానే ఆపత్రం ఉన్నది, తెరువు మరి సంతానం అంటే ఆపత్రం ఉన్నది. మరి సంతానం ఇత్తగాని నోడేమో పిట్ట పిల్ల అంతా పుత్తాతో ఏర్తనం ఎందుకు? సంతానం ఇస్తే కనుమన్నాడు, కానీ అన్న కాడ కారణం ఉంటది, మరి అన్న కాడ మార్గం ఉంటది. అయ్యా కానీ అన్న కారణమేమయ్యా? మరి అన్న మనక చెప్పలే మరి అన్నక్కడ మొలకుంటుంది ఉన్నావు, కానీ అన్నక్కడ కారణం ఏంది దాని విధానం చెప్పు ఉన్నావు. మరి విద్య నీ గర్భాన మరి కొడుకు లేకుంటే బిడ్డి లేకుంటే మరి 7 ఏళ్ల పిల్లగాడు మరి ఎంతైనా కానీ తలుపు కొంచెం బట్టి తపత పడుగులు వేస్తున్నాడు. నీకు మరణగండం ఉన్నది విద్య. పిల్లలు 3 కానీ ఆ 3 పిల్లలు తపడి తలుపు కొల్లి మందిన్నాడు. అమ్మ తల్లికి మరణం ఉన్నది వానన్న వారే
ఇప్పటికన్నా 100 ఏళ్ళు ఉన్నా మరి వేరే తప్పదు ఖచ్చితంగా మరి కలిసి చేసిన సావంటే సంబరం బతుకంటే మరి బహు దుఃఖం ఉండాలి నువ్వు సచి ప్రాణగండం ఉన్నదంటే మరి కలకలగా కన్నీరు ఎత్తాను ఇళ్ళ లోకం మీద మరి ఎంతనే కానీ కొడుకులు బిడ్డలు లేని తల్లిదండ్రులు ఎంతమంది లేరు ఈ సంతానం ఏదో వాళ్ళకి ఇచ్చిపోతా ఎందుకు ఎడతారమ్మా బాబా లండుకు మండుకు 100 ఏళ్ళు అవుతుంది గొడ్డు పేరు చోట 100 ఏళ్ళు బతుకుతావమ్మా సాగుకు భయపడదాని 100 ఏళ్ళు బతుకుతామని పోతాడు 100 ఏళ్ళు బతుకు కానీ పిల్లల కంటే నడవంతులు బాబు సేను అన్నారు 100 ఏళ్ళు బతుకు అని వెళ్ళిపోతా అంటే అడవిలో ఆలోచన చూడు 100 ఏళ్ళు బతికి నేను ఏమన్నా సర్కానికి మెట్లు కడతానా పిల్లడు వచ్చిన సచ్చింది అన్ని కానీ నా కడుపులో పుట్టిన పిల్లలు భూమి మీద ఉంటే నా పిల్లలతో నా పేరు ఎల్లకాలం బతుకుతుంది ఒకవేళ కొట్టుదాన్ని నేను చచ్చిపోతే సచ్చిన నాడే నా పేరు మార్చిపోతే నా పేరు మీద ఓ వసుకయ్యావో కొడుకున్నాడావో వసుకయ్యావో బిడ్డున్నదా నాకు చేసేటోళ్ళు లేరు ఒకవేళ జంగయ్యా ఆకు నాయన అన్నది అనుకున్నది మనసులోన మాట నేను 100 ఏళ్ళు బతికి సర్గానికి ఏమో మెట్లు గట్ట ఆయన జంగయ్య నోట్ల నా అవసరం ఉన్నదా మరి 2 కొడుకులు ఒక్క బిడ్డని కన్నోళ్ళు ఎంతమంది లేరు వాళ్ళు ఆ తలపగోళ్ళని బట్టి కూడా తల్లిదండ్రులు పేయిండ్రా ఒకవేళ పేయినా ఆ పిల్లల భూమి మీద ఉంటే నా పిల్లల పాటు మీరు ఎవరి కొడుకు రాని తెలవనోళ్ళు అడుగుతారు తెలవనోళ్ళు అడుగుతా అడిగిన వాళ్ళతోటి నంది వరదన రాదు మా తండ్రి అయి మావతి దేవి మా తల్లి అని చెప్పుకుంటారు జన్మమెత్తిన వారికి మరణం అనేది తప్పది మరణించిన వారికి మళ్ళా పునర్జన్మ అనేది తప్పది గోత్రము కొనియాడకు కొడుకు ఉండాలి ఒక నుంచి కూడా గోత్రం ఉత్తరియాలి ఒక బిడ్డ ఉండాలి సావుకైనా ఒప్పుకుంటా అయ్యా సావుకైనా ఒప్పుకుంటా సంతాన దూరుడు బాగా పరిచయం ఎందుకయ్యా మంచిగా నల్లేసుకుంటుంది తలకాయ కూర వేసుకుంటుంది వెనక తోట్ల కూర మంచిగా అడ్డి పెడితే దించి రారి ఆలుగడ్డ టమాటా కూర వేసుకుంటే ఆఖరికి సాంబార్ కూడా విడిచిపెట్టపోయి ఇక నీకేం కావాలరా అయ్యా మంది సొమ్ములకు పెడతా తలకాయ కూర ఉన్నదా నా పుల్ బాటలు ఉన్నదా ఎవరో నీ బాటిల్ చాలా కూడా బాటిల్ తెచ్చా బలంగా పెట్టా చూడు మహాలక్ష్మి
కార్డు ఫ్రీ అయినా ఎప్పుడు హైదరాబాద్ పోయి సాగా ఆధార్ కార్డు జోరు పెట్టుకుంటే బొంబాయి అయితే నరుడనుకున్నావు నారాయణమూర్తి దేవుడే వచ్చిండు మన భక్తి మెచ్చిండు పొలమోడి కట్టిండు నాదా కానీ నాదా నీకు అన్నం ఉన్నది అని భర్తకు చెప్పలే భర్త నిశారీయకుండానే తీసుకున్నది భర్తకు చెప్తే భర్త వద్దంటాడో ఏమో అనుకున్నా భర్తకు తెలవకుండా పొలములు తీసుకున్నది బాల హైమవతి కాలి పండ్ల మీద కొలుపు తీరినారా వెనక గోమరులిల్లు అలలా నిమ్మ పోతే నిమ్మ తిరిగరాది గట్టు నాది తిండి వేడారము నాది గుండు వీరగుండే నాది శ్రీవారి గుండు మావ నీకు సెండ్రా నా పెయ్యంత 6 మంటలు పడుతుందిరా ఎందుకు తండ్రి ఇంతమందిలో ఎవరో పిత్తిరా భార్య వరదలు చూసినరా రాను రాను వల్ల ఊరు చేరవచ్చింది కలియేడు వేటలకు వచ్చిన భార్య వరదలు చూసిన ఎన్ని రోజులకు నేను నా కన్న పేరు దగ్గర అయితే కొడు పేరు దూరం అవుతుంది రాజ్యదేశం వదిలిపెట్టి కొన్ని మొదలాయి ఊళ్ళో మంచి జరిగిన మధురావులు కొని వస్త కానీ ఆ రాజుడు అన్ని వర్షాలు మా రాజు భార్య నాది అపరాంగి దాసుల చేతులు పెట్టి మాకు మైక్ ఎంత కాబట్టి నోరే మాకు మైక్ రైలు ఫీకర్ ఇచ్చినట్టే ఇప్పుడే బట్టరాకి అట్నే భగవత్ వచ్చేవి తిప్పాలనుకుండా గన్న పేపర్ ఎవడేసిన వాడు కాదికి అన్నాడు డోర్ తీసేసిండా డోర్ తీసేసిండా
చెక్క వాస ఆదులో బాడక రామ 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 ఆయన మా ఆయన అరికట్ట కట్టుకున్నాడు ఒంటరిగా కూర్చున్నాడు చుట్టూ కుర్చీలు వేసుకొని కుర్చీ చేసుకుని ఒంటరిగా కూకున్న వ్యక్తి దసరా పని పక్క తాగేసి మున్న కొడుకు తాగేసి నీ గుణం దక్కున్నది నీ గుణం దక్కున్నది మున్న కొడుకు నా గుణం దక్కుంటే నేనేం చేయాలని అని నేనన్నా నాకు తెలియకుండా మంగళం తీసుకొచ్చిండు దుర్గమ్మ కాడ కూకుని పెట్టి కొత్త పిల్లడు వేసి నాకు పెరిగించిండు కొప్పు టప్పు వచ్చింది మరి కొద్ది కొద్దిగా వచ్చింది ఇక ఆయన ఒక్కడన్నా రెండన్నాడు ఇక గుండు కొరిగిస్తున్నాడు అడవిల చూడు చేయలు పోవాడు నలుగుంటాడు ఒక్కడే బాగా బాగుంటాను మీ ఆయన పేరేంది మా ఆయన పేరు ప్రవల్ కళ్యాణ్ నీ పేరు నా పేరు ప్రవళిక ఏ దేవుడు ఇచ్చిన నీ పేరు మంచిగా ఉన్నది నీ పేరు ప్రవళిక నా పేరు కానీ దాసి మాత్రమే పోయిపోయాచి అట్లాంటే అబ్బా నేను అట్లాడదాను నేను ఇట్లాడదాను సంవత్సరం అయితే ఒక్క టైర్ కోట్ లేదు మండలం మళ్ళా ఇదో మండలం ఆట మండలం లింగం ఉన్నాడు కానీ దాసి గాడి నువ్వు చెప్పవరా మూడో ఏందయ్యా భార్య 2 నెలల మనిషి సరే ఇగో మీ ఆడలం కాదా తెచ్చిపెట్టు నువ్వు చేసి పెట్టు మేము తినే దొరసాని ఇక ఓ కచ్చిపోకన పోయి ఏడిది మళ్ళా కట్టంటే వాంచనే మావాడు చూస్తే మావాడు మనసు కలుపు అంటే ఆయన చూడపోతే ఏంటిది కూడా కదుపో చూస్తేనే బాగా చూడపోతే కచ్చిరుతోవలు అటిండు మరి అటువంటి కనుక నీ మేడల్లో చూడవమ్మా అమ్మా దాసి మేము పోయి ఇన్ని రోజులు కదా ఉన్న పంట పాడి కొట్టు కోలా కులాన 18 జాతుల మంది అంత కుశలమైన బిడ్డ అంత కుశలమేనమ్మా అమ్మా మరి ఆడవిళ్ళకు చూడు బాబు ఉన్నదాది పరవున్నదాది కళ్యాణం వచ్చినాగది కక్కచ్చినాగది నిండుగా నిండినదురు వెలుగు పడక బానది
వంటశాలన్న మోస్తగారు దుయ్యో నాస్తగారు దుయ్యో మామిడా ముత్తగిన సయనవా దుయ్యో తనవాయనవా అదే దగ్గర కాలేదమ్మ మీ మామడు జుమియో మీ మామయ్య నడు జుమియో దగ్గర కాలేదమ్మ మీ మామడు జుమియో మీ మామయ్య నడు జుమియో కుందకాడ కూర్చున్నాడు అడిగి కూర్చున్నాడు అబ్బాయిరా మీ మామే మా హస్బెండ్ ఆయన నా దగ్గర కాలేదమ్మ మీ మామడు జుమియో మీ మామయ్య నడు జుమియో దగ్గర కాలేదమ్మ మీ మామడు జుమియో మీ మామయ్య నడు జుమియో మల్లెతో నాలున్న మోమగారు దుయ్యో నామగారు మాలిన ముత్తగిన మనసాయ మామ దుయ్యో తనవాయ మామ దుయ్యో అయ్యో దగ్గర కాలేదమ్మ మీ అవ్వనడుగు జుమియో మీ బాబయ్య నడుగు జుమియో పంపితో నాలున్న మోమగారు దుయ్యో నా బావగారు దుయ్యో మాలిన ముత్తగిన మనసాయ మామ దుయ్యో తనవాయ మామ దుయ్యో బాబా కొయ్యాల కింద ఏం కొయ్యాలరా కంది కొయ్యాలు నీ నోటి సమయంలో చెప్పాలి నాకు తెలవేరా కొయ్యాల సంగతి ఏమో అడుగులో కూర్చుంటా నాకెరకాలేదమ్మ మా మంది అడుగు జుమియో నీ భర్త అడుగు మాలినా ముత్తల మీద మనసాయనయ్యా మొదగట్టుడాలి పని వస్తున్న పిల్లో దుయ్యో ఆడుండే పిల్ల దుయ్యో మాలినా ముత్తల మీద మనసాయనయ్యా దుయ్యో ధర్మరాజేమా ఈనాటి వారికి పాపాన నెలలు గాని అలనాటి వారికి సత్యాల గడియల గాడిలు నవ 9 గడియలు గడిచినాయి అమ్మ తాళలేకపోతే దేవుడు అమ్మమ్మ ఇక తాళలేదు అమ్మమ్మ ఇక తాళలేదు నారాయణ నాకు అలకగా అవుతుంది లేకపోతే అమ్మమ్మ ఇక తాళలేదు
పాడ ఏనవా నువ్వు కాట చంద్రాల కాదు నీ నాటే పోయి 40 మందిని కన్నా పక్క పొట్ట లెక్క తెలియదు కూరగాయలు వంట ఎక్కడ ఎక్కడ పెచ్చలు పెడతా కూరగాయలు మొత్తం ఏ ఒడ్డు కూర్చొని ఆ ఒడ్డుగా పిలిచేస్తాను ఒడ్డు పెట్టుకొస్తాను ఒడ్డుడే కాదు చిన్నరానికి అవసప్పుడు కాదు కూరగాయలు ఈ నువ్వు కానీ చంద్రాల కాదు ఐడియామా నీవు లేదా ఆయనకేంది ఆయన చూస్తే చాలు ధైర్యం కూరగాయలు నవ్వుతున్నాడు ఆయన హత్యలు పోయి 10 మంది కన్నా పోరగాలంటే ఒక్కలో పడుతుంది ఏ సాగు వచ్చేదో ఆ సార్కి పెట్టుకుంటాను ఊకే రావండి పొరగాల నుంచి ఎక్కడికైనా వదిస్తారా ఒకరు శివుడు గారుతుంది ఒకరు ఎరగబోతారు వీడు గారబోతుకే వాడిపోతారు ఈ షెడ్యూల్ వేయించేందుకే పాడవాడి మంచిగా మంత్రులకు వంద చేసినప్పుడు నాడీలకు కొండలో పురికినప్పుడు స్వరూపమాయనమ్మ అంటాడు నన్ను కథ తీసుకుపోతే ఒక ఏడుస్తుంది కాదు ఎవరాడు బాగా వదిలిపెట్టుకోవాలి సిగ్గు ఊరు కదుతాడు చూసినట్టు ఎవరెవారు కాలువా చూస్తానే కనదానివా పెంచిదానివా సాధిందానివా స్థానించిందాని
రెండు కాలు పట్టి చూపుతా కూరగాయలు చాలు చాలు ఇస్తా పొడగైతారు ఇక తింటే ఉంటారు ఒకసారి కలవరుతారు నీకు కానీ నీ బాంచిని వస్తేలే దొరసానికి కానుపు లేదు లేదు లేదని ఓ అందరూ ఒక్కొక్కరు మూతులు మాసిన వాళ్ళు ముక్కులు మాసిన వాళ్ళు చెంపలు మాసిన వాళ్ళు చెవులిని రాని వాళ్ళు ఆమె మస్తు చెర్ర అయితే ఈ దొరసాని అదృష్టమంత్రాలు ఒక్క కానుపులే ముగ్గురు పిల్లలుగా ఒక్కరే కాలుపులో ముగ్గురిని ఆవు నీ పంచిని ఏం చక్కగా ఉండే పొలగాళ్ళు అదృష్టం అంటే దొరసాందే అంతే ఈ నాకు పెళ్ళ 20 ఏళ్ళకు పోరు పుట్టింది చూడాలి చూడంగా ఆ పోరు ఆ పోరు చెడక పాడమంటుంది అవ్వా అది ఏ సిరితో నీకే తెలుసుండాలి ఏ సీర్రా ఏమో నీకే తెలుసుంటా అంట వల్ల కడుపులో ఊరికే బొగ్గుతో తోవిన అదే బొగ్గు పోయి పోయి ముఖం అంతా అది కూడా కరి టేస్ట్ దొరికినా పళ్ళ అప్పుడు పేస్ట్ మింగిన నవ్వుతాటలో పొలి ఇక పొల్ల వచ్చి వల్ల రిజల్ట్ బయట పడ్డది అబ్బో ఈ బొగ్గు ప్రాబ్లం అనుకున్నాను ఈ సీరెక్కి బొగ్గు సీరు అవా నీ బాంచని పొల్లగాలు చూడేది చక్కగా ఉన్నారా ఓ అమ్మమ్మ ఓ తల్లి లేరు లేరు ఇన్ని రోజులు పిల్లలు లేరని బాధపడ్డ ఈనాడు ఒక్క కానుపుల నీ గర్భాన ముగ్గురు పిల్లలు ఎంత ముద్దు ఉన్నారు పిల్లలు కడిగి గాలించి తల్లి గడ్డ బావ కండ చేసిండు నావా కళ్ళార చూసుకున్నది చూడబోతే ఎంత ముద్దుకున్నారు పవడము తీగ బంగారము సాయ దారి పంట ముచ్చము ధర నల్ల వెలుగు తోటల్ల తొలకు తొలహాయిడి వెనుపోలే ఉన్నారు అన్న పేరు దగ్గర ఇంకోటి పేరు దూరమైంది లాట నీకెందరు పిల్లలు అంతే నాకిద్దరు కొడుకులు నాకొక్క బిడ్డ నేను ముగ్గురు పిల్లల తల్లినని చెప్పుకుంటా పిల్లలకింతే ఊరందరూ ఎందుకు ఏర్పాటు చేసిండ్రు ఊళ్ళో బ్రాహ్మణులు పిలిపించిండ్రు బ్రాహ్మణస్థులు అడుగుతలేదు అదే వచ్చేస్తాను ఇక్కడ తప్పది
ఇంటికి పోతే అనుకున్న వెళ్ళారు అయ్యా ఇజ్జతిగా రేపు పొద్దుగాల పోయి తీసుకొని మంచిగా కూడా బచ్చా అక్క వీళ్ళతో అయ్యా బ్రాహ్మణోత్సవం అయ్యగారు బ్రాహ్మణులు బ్రాహ్మణులు క్షత్రియ భావ్యత్వం శత్రులు బాగు చేస్తాం అయ్యగారు శత్రులు బాగు చేస్తారు శత్రులు దానం చేస్తే పట్టుకుంటారు అయ్యగారులు అయ్యగారులు బ్రాహ్మణులు బ్రాహ్మణులు పాత మీద సొట్టు తీస్తాం ఆదా బిందెలు సొట్టు తీస్తాం నేను కాదురా దూసరి గారి కొడుకు ఉప్పుల కాడ కంచలో తీస్తారు పరకాలు తీస్తారు మీరు కాదా తండ్రి నేను కాదు